అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురుగారు బ్రహ్మశ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్తే సార్, ధనం మూలం మిదం జగత్ అంటారు. జాతకాలు చూసుకున్న వాళ్ళు ధనయోగం ఉంది, మీకు లక్ష్మీ యోగం ఉంది, ఇలా చెబుతూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలి, జాతకంలో ఎలా విశ్లేషించాలి గురుగారు? వందే గురుపదద్వంద్వమ వాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్కీయం త్రైపురం మహః ఆవంశవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. ధనయోగాల విషయములో ద్వితీయ స్థానము, లాభస్థానము, అట్లనే చంద్రుడి యొక్క బలాబలాలు, అష్టమ స్థానము, ఇవి చూడదగిన విషయాలు. ద్వితీయం అంటే రెండవ ఇల్లు, తరువాత 11వ ఇల్లు, 10వ ఇల్లు కూడా చూడాలి. వృత్తి అది 10వ ఇల్లు. సుఖస్థానం అంటే సుఖము, ఇట్లాంటివి అష్టమం బాగుంటే అవన్నీ బాగుంటాయి. అదొకటి. చంద్రుడు, ముఖ్యంగా ఈ విషయాలు చూడాలి. ఇందులో ధనయోగాలకు ఒక ఆటంకం ఉన్నది. అదేంటంటే గురుచంద్రులకు షష్టాష్టకం కాకూడదు. గురువు నుంచి చంద్రుడు కానీ, చంద్రుడి నుంచి గురువు కానీ 6, 8 ఇళ్ళు కాకుండా ఉండాలి. అట్లా ఉంటే ధనయోగాలకు మధ్య మధ్యలో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. కొంతకాలం సంపాదిస్తాడు, ఆగిపోతుంది. రుణాలు కూడా ఉంటాయి. షష్టాష్టకాల రుణం కూడా ఉండదు. రుణము ఇట్లాంటివి ఉంటాయి. ఆటంకము కలుగుతుంది సంపాదనకు కూడా. అయితే కొన్ని శాశ్వత ధనయోగాలు ఉంటాయి. ఆ శాశ్వత ధనయోగాలు అంటే పిత్రార్జితం వల్ల వచ్చిన ఆస్తి వల్ల సంపాదన ఉండటము, తర్వాత ముందు సంపాదించుకొని కూడబెట్టుకున్న దాని మీద వచ్చే ఆదాయాలతో జీవనం చేయటము, ఇట్లాంటివి. ఉద్యోగం వల్ల సంపాదన ఉండటము, వ్యాపారం వల్ల సంపాదన ఉండటము, ఇవన్నీ శాశ్వత ధనయోగాలు. ఇట్లు కాక వృత్తిపరమైన ధనయోగాలు కొన్ని ఉంటాయి. వృత్తిపరమైన ధనయోగాలంటే ఏదో డాక్టరీ చేసో, ఏదో వకీలుగా ఉండో, ఆ వృత్తి మీద సంపాదించేదానికి. వాటికి ఏంటంటే వాటి యోగాలు ఎట్లా ఉంటాయంటే ప్రత్యేకమైన గ్రహాల కలయిక వల్ల ఆ యోగాలు ఏర్పడతాయి. అర్థమైందండి? ప్రత్యేకమైన గ్రహాలు కలయిక వల్ల ఆ యోగాలు వృత్తిపరంగా సంపాదనను ఇచ్చే యోగాలు కొన్ని ఉంటాయి. 6, 8, 12 ఈ స్థానాలు మంచివి కాదు. నేను షష్టాష్ట వ్యయములంటే కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటం అని 6, 8, 12 వ్యయం కూడా చూడాలి కదా. అవును. 6, 8, 12 స్థానాల అధిపతులు ఈ స్థానాలలో ఒంటరిగా కానీ కలిసి కానీ ఉంటే మంచి ధనయోగం. మళ్ళీ ధనయోగాన్ని ఇస్తాయి. ఎందుకంటే 6, 8, 12 వీళ్ళు ఈ స్థానాలలో ఉండాలి. ఒంటరిగా ఉన్నా కలిసి ఉన్న ఈ ప్లేసులలో అది మంచి ధనయోగం. అట్లనే ఇందాక అనుకున్నట్లు నీచభంగ రాజయోగం, అది కూడా ఒక మంచి ధనయోగానికి కారకమైనదే. తరువాత ఈ ధనయోగాల విషయంలో 2వ అధిపతి 11వ అధిపతి కలిసి 2లో కానీ 11లో కానీ ఉండి శుభుల దృష్టి ఉండాలి. అది ధనయోగమే. అట్లనే 2వ ఇంటి అధిపతి 11వ ఇంటి అధిపతి 10వ స్థానంలో ఉండి శుభుల దృష్టి ఉన్న వీళ్లకు లగ్నాధిపతి కలిసిన మంచి ధనయోగమే. ఏమండి? కాబట్టి ఈ రకంగా అనేక ప్రకారాలుగా ధనయోగాలు ఉన్నాయి. తర్వాత కేంద్ర కోణాధిపతులు పరస్పరము కలయిక. ఇదివరకు ఎప్పుడో మనం అనుకున్నాం కూడా, 1, 5, 9 స్థానాల అధిపతులు ధనాధిపతితో కానీ, లాభాధిపతితో కానీ, దశమాధిపతితో కానీ కలిస్తే అది మంచి ధనయోగానికి కారణం. కేంద్ర కోణాధిపతుల కలయిక కూడా, కేంద్ర కోణాధిపతులు అంటే 1, 4, 7 అధిపతులు 1, 5, 9 అధిపతులతో కలయటం కూడా ధనయోగానికి మంచి యోగమే. అది కూడా. తరువాత భాగ్యస్థానం చెప్పలేదు మీరు. అసలు ధనం రావాలంటే భాగ్యం అన్న 9వ స్థానం. ఉద్యోగం వల్ల, పిత్రార్జితం వల్ల, వృత్తిరీత్యా ఈ ధనయోగాలు 7వ స్థానాన్ని బట్టి కూడా
నిర్ధారిస్తుంటారు. చంద్రుడికి పాపగ్రహ సంయోగము ఉన్నది, లేకపోతే చంద్రుడికి పాపగ్రహ వీక్షణము ఉన్నది అంటే అన్యాయార్జితంగా ధన సంపాదన ఉంటుంది. ఓకే. చంద్రుడు మంచి స్థానంలో ఉండి పాపగ్రహ వీక్షణం గనక ఉన్నట్లయితే, లేకపోతే పాపగ్రహంతో కలిసినప్పుడు ధనయోగమే కానీ ఆ ధనయోగము అన్యాయార్జితంగా ఉంటుంది. భాగ్యాధిపతితో భాగ్య రాజ్యాధిపతుల కలయిక కూడా ధనయోగమే. ఓకే. అది సెకండరీ భాగ్య రాజ్యాధిపతుల కలయిక. ఓకే. 1, 5, 9 అధిపతుల కలయిక ఫస్ట్ ఉత్తమమైంది. దాని తరువాతది 9, 10, దాని తరువాతది 4, 10 ఇట్లా అన్నమాట. ఓకే. కాబట్టి ధనాధిపతుల కలయిక ఇప్పుడు ద్వితీయ స్థానములో 1, 5, 9 అధిపతులు ఉన్నా, లాభస్థానములో 1, 9, 5 అధిపతులు ఉన్నా అది మంచి ధనయోగమే. ఓకే. క్రూరగ్రహ దృష్టి గనక ఉంటే ఆ ధనయోగము మధ్య మధ్యలో ఆటంకములు కలుగుతూ ఉంటాయి. అంటే శనిగ్రహం కానీ కుజుడు కానీ కుజుడు కానీ రవి కానీ ఈ క్రూరగ్రహాలు ఉన్నాయి కదా, వాటి దృష్టి ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇందాక అనుకున్నట్లు ద్వితీయాధిపతి శుభుడై ద్వితీయాధిపతి లాభములో ఉండి శుభదృష్టి ఉండాలి, ఉంటే అది ధనయోగమే. అట్లనే 1, 2, 11 అంటే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, ఏకాదశ లాభస్థానానికి అధిపతి, వీళ్ళు ముగ్గురు పరస్పర స్థానముల యందు పరివర్తన గనక కలిగితే అది కూడా మంచి ధనయోగమే. రవి ధనుర్మీన సింహములలో ఉండి శుభదృష్టి ఉంటే అవి ధనయోగమే. పంచపురుష పంచమహాపురుష యోగాలు ఉన్నాయి కూడా, అవి కూడా మంచి ధనయోగం. హంసయోగము, భద్రయోగం, మాలవ్య యోగం ఇవి ఉన్నాయి కదా, అవి మంచి ధనయోగాలే. కానీ ఆ ధనయోగాలకు ఈ పాపుల దృష్టి ఉండకూడదు. ఏదైనా ఏ ధనయోగమైనా ఇంకొక విషయం ఉన్నది, దశానుకూలత ఉండాలి. వాటికి సంబంధించిన దశలు అనుకూలత ఉండాలి. జాతకంలో దశానుకూలత, గ్రహానుకూలత 2 ప్రధానం. గ్రహాలు అనుకూలంగా ఉండటం ఒకటి, ఆ అనుకూలంగా ఉన్న గ్రహాలకు సంబంధించిన దశలు కూడా రావటం, ఈ 2 ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. గ్రహానుకూలత ఉండి దశానుకూలత లేకపోతే ఉపయోగం లేదు. దశానుకూలత ఉంది కానీ గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు పంచమము రవిక్షేత్రమై అక్కడ రవి ఉండి 11లో గురుచంద్రులు ఉంటే, అంటే 5వ స్థానము రవిక్షేత్రం కావాలి, సింహం కావాలి, అక్కడ రవి ఉండాలి. రవి ఉండి 11లో గురుచంద్రులు ఉండాలి, 11వ ప్లేస్లో లాభస్థానం కదా, లాభస్థానంలో గురుచంద్రులు ఉంటే అది మంచి ధనయోగం. అట్లనే పంచమము గురుక్షేత్రమై అక్కడ గురువు ఉండి 11లో కుజచంద్రులు గనక ఉంటే చంద్రమంగళ యోగం, అది ధనయోగమే. ఓకే. పంచమం బుధక్షేత్రమై అక్కడ బుధుడుండి 11లో కుజచంద్రులు ఉంటే అది కూడా ధనయోగమే. అట్లనే పంచమము శుక్రక్షేత్రమై 5వ ఇల్లు శుక్రుడి క్షేత్రమై శుక్ర శనులు పంచమ లాభాలలో ఉన్న శుక్రుడు శనులు 5, 11లలో ఉంటే మంచిదే. తరువాత లగ్నాధిపతి బలవంతుడై భాగ్యాధిపతి భాగ్యంలోనైనా ఉచ్చలోనైనా ఉండి అది కేంద్రమైన కోణమైనా కావాలి. ఓకే. అది కూడా మంచి భాగ్యయోగం. శుభులు కోణాల యందుండి షష్టాష్టకాలలో ఏ గ్రహాలు లేకపోతే, ఓకే, శుభులు కోణములలో ఉండి 1, 5, 9లలో శుభులు ఉండి షష్టాష్టకములు 6, 8 ఇళ్ళు ఖాళీగా ఉండాలి. ఓకే. లేకపోతే శుభస్థితి అయినా ఉండాలి. ఓకే. ఉంటే అది మంచి ధనయోగమే. సరే, చంద్రమంగళ యోగం. చంద్రమంగళ యోగము కూడా అన్ని రాసులకు కుదరదు. అది కూడా కర్కాటకం వాళ్ళండి. చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు వృషభములో ఉండి కుజుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, అవును, స్ట్రాంగ్గా ఉంటుంది. చంద్రుడు ఉచ్చస్థితి, కుజుడికి స్వక్షేత్రం, మంచి ధనయోగమే. అట్లనే కర్కాటకంలో చంద్రుడుండి మకరములో కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడికి చంద్రుడికి స్వక్షేత్రము, కుజుడికి ఉచ్చక్షేత్రము, అవును, ఈ 2 మంచి ధనయోగాలు. ఓకే. అట్లనే కుజచంద్రుడు కలిసి
2, 9, 10, 11 అంటే ద్వితీయం ధనస్థానం, అలా 9 భాగ్యస్థానము, 10 వృత్తి స్థానం, ఓకే, కర్మస్థానం, 11 లాభము. ఇక్కడ కుజచంద్రులు గనక కలిసి ఉంటే మంచి ధనయోగం. ఈ రకంగా ఇవి మంచి ధనయోగాలు. జాతకాలలో సాధారణంగా ఈ యోగాలు ఉన్నాయంటే ధనవంతుడై ఉంటాడు. తడికొట్టేసి పడుకోవచ్చు ఇక మన ప్రశాంతంగా ఏదో మంచి యోగాలు ఇవి ఈ కాంబినేషన్స్ గనక ఉన్నట్లయితే ఓకే యోగాలు. అయితే కొంతమందికి ఇది ఉంటుంది, పంచానన యోగం అంటారు. మా స్నేహితుడు ఒకడున్నాడు, అతని జాతకములో కాలసర్పదోషం అనేది లేదని ఇదివరకే అనుకున్నాం. కానీ ఆ కాలసర్పదోష లక్షణాలు మాత్రం ఆయన జాతకంలో ఉన్నాయి. ఓకే. తర్వాత పంచానన యోగం అంటే అన్ని గ్రహాలు 5 రాశులలో ఉండటం. సింహలగ్నము లగ్నములో కేతువు. ఆయన భూత వైద్యం చేసి జీవనం సాగించాడు. ఓకే. తెచ్చుకున్న డబ్బులు అయిపోయేదాకా ఇంకో కేసు రాదు. ఏమండి, ఏమి దానికి తిండి తిప్పలకు లోటు లేకుండా జరుగుతుంది. అది మహాయోగం అని అంటారు, కానీ ఏమీ కాలేదు. ఇట్లాంటివి అదే కాదు, ఇంకా కొన్ని జాతకాలు కూడా చూశాను. ఈ పంచానన యోగం ఉన్నది చూసారా, ఊరికి పేరు గొప్పే అంతే. అది కూడా దేనికి లోటు ఉండదంటారుగా. దేనికి లోటు అంటే తిండి తింటుంటాడు, అది అంతే. ఆ డబ్బులు అయిపోతే మళ్ళీ ఇంకో కేసు వస్తుంది. భూత వైద్యము, వాస్తు, జ్యోతిషము ఈ విద్యలలో నిపుణుడే, గొప్పవాడే ఆయన. ఓకే. నాకు స్నేహితుడు ఇప్పుడు లేడనుకోండి, ఆయన పాపం జీవితాంతం ఇదే అంటుండేది, ఒరే లగ్న కేతువు నాకు రవిస్థానములో అంటే సింహలగ్నము, అక్కడ కేతువు, దానివల్ల నా మాట చెల్లుబడి అవుతుంది. అంతే, భక్తిభావము, ఇవి పూజలు జపాలు, ఈ రకంగా జీవనం జరుగుతుంటుంది. ఆ కేతువు కూడా రవిస్థానములో కేతువు ఉంటే ఛాయాగ్రహము, వెలుతురులో ఛాయాగ్రహం ఏం పనిచేస్తుంది? ఆ కేతువు ఫలవంతం కాదు. పోనీ రవి దృష్టి ఎప్పుడైనా రాహువు మీద పడ్డదనుకోండి, మన వాళ్ళు కొంతమంది అంటుంటారు, ఇప్పుడు రాహువు రవిని చూస్తున్నాడు, ఈ కాలసర్ప యోగములో అవును రాహు ఉన్నాడు, రవి ఉన్నాడు, ఆ తర్వాత మిగతా గ్రహాలు ఉన్నాయి అనుకోండి. ఉన్నప్పుడు ఈ కాలసర్పము రవి దృష్టి ముందు రాహువు నిలబడతాడా? అవును. రవి ఎంత ప్రభావశాలి, రవి కిరణాల ముందు రాహు ఉంటాడా? అవును. మరి కాలసర్పదోషం ఎట్లయితుంది ఈ మధ్యలో రవి ఉంటే? కాబట్టి కాలసర్పదోషం అనేది కూడా అదంత దాని ప్రభావం పెద్దగా ఏముండదు. అంటే పరిహారాల పేరుతో జ్యోతిష్యులు దండుకోవడానికి పనికి వస్తాయేమో. ఏమో నాకు తెలియదు, మేము ఎప్పుడు చెప్పలేదా ఆ యోగాలను గురించి. కాలసర్పదోషాన్ని గురించి చెప్పాలంటే మళ్ళీ చెప్తాలేండి. అలాగేనండి. ఓకే గురుగారు, నమస్తే.